హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరి గార్డెన్. శుభోదయాన మీకు ఒక మంచి వీడియో మంచి రెసిపీ చూపించడానికి నేను వచ్చాను, మీ ముందుకు వచ్చినండి. ఈ వీడియోకి అయితే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు నేను ఏం వీడియో చేస్తున్నా అంటే ఉసిరికాయ పచ్చడి చేస్తున్నా. అది కూడా మనం ఎప్పుడు ఎండుకారంతో చేస్తాం కదా, ఈసారి నేను పచ్చికారంతో చేస్తున్నా, మీకు చూపిస్తున్నా. అప్పుడప్పుడు చేసుకుంటా కానీ ఇప్పుడు మీకు నేను పచ్చికారంతో చేసే రెసిపీ చూపిస్తున్నా. అందులోనికి ఏంటంటే ఎక్కువ కావాల్సిన వస్తువులు ఏమున్నాయి అని అంటే, నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఆవ పొడి ఒక 2 చెంచాలు, 2-3 చెంచాలు అయినా పర్వాలేదు. మెంతి పొడి 1 స్పూను, ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర కలిపింది ఒక 2 స్పూన్లు వేసుకుంటే, నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. కానీ నేను నువ్వులు ఇప్పుడు వేస్తలేను, నువ్వులు వేయకుండానే చేస్తున్నా. 1/2 కిలోకు 1 నిమ్మకాయ అండి, 1 నిమ్మకాయ, ఒక పిరికెడు, ఒక 4 ఎల్లిపాయలు ఒలుచుకోవాలి. 4 గడ్డలు ఒలుచుకుంటే ఎన్ని అవుతాయో అన్నీ మనకు పచ్చళ్ళకు సరిపోతున్నాయండి. మీకు ఇట్లా చెప్తున్నానని అర్థమైతే లేదు కావచ్చు, చూపిద్దామని. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, అందుకే ఇట్లా చెప్తున్నానండి. ఫస్ట్ ఉసిరికాయలను జస్ట్ కొంచెం నూనె, 1 చెంచాడంత నూనె వేసుకొని, 1 టీ స్పూన్ అంత నూనె వేసుకొని అందులో ఈ కాయలు వేసుకోవాలి. సన్నని మంట పైన వాటిని మూత పెట్టి కొంచెం అప్పుడప్పుడు ఇట్లా వేపుతుండాలి. ఒకవేళ మనకు ఉడికినట్టు అనిపించలేదనుకోండి, 1 స్పూన్ అన్ని నీళ్ళు కూడా చల్లితే ఏం కాదు, కొన్ని నీళ్ళు కూడా చల్లి మూత పెడితే ఆవిరితోని మంచిగా కొంచెం ఉడుకుతాయి. అప్పుడు మనకు గింజ నుండి ఊడుస్తుంది అన్నట్టు. అట్లే కాయలు పెట్టి పెద్ద పచ్చడి అయితే చిన్న కాయలు అయితే మంచిగా అట్లనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే హైబ్రిడ్ వస్తున్నాయి, పెద్ద నిమ్మకాయ అంత సైజు వస్తున్నాయండి. ఇప్పుడు ప్రతిదీ హైబ్రిడ్ అయిపోయింది. మన దేశీ దొరకడము, నేను చెట్టు పెట్టుకున్నా కానీ మా చెట్టు ఇంకా కాయట్లేదు. పోయినసారి కొంచెం ఇంత పువ్వు వచ్చినట్టు వచ్చింది, కానీ మళ్ళీ అది రాలిపోయింది, మళ్ళీ రావట్లేదు. ఈ సంవత్సరం కూడా రాలేదు. పోయినసారే అక్కడక్కడ కొంచెం పువ్వు వచ్చినట్టు వచ్చింది, అది రాలిపోయింది, కాయలు కూడా కాలేదు. దానికి ఏమైనా ఇంజక్షన్లు అవి వేస్తారేమో, నేను ఏ వేయలే కదా, అందుకేనో ఏమో చూద్దాం. ఇంకా చెట్టు అయితే తీయలే, అట్లే ఉంది. అయితే ఈ పచ్చడి ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మంచి మెడిసిన్, మంచి డాక్టర్ దగ్గరకు మంచి మెడిసిన్ తీసుకోవాలంటారు చూడండి. అటువంటి వాళ్ళు ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, మునగాకు పౌడరు, మునగాకు పప్పు కానీ మునగాకు ఎక్కువ యూజ్ చేసుకుంటే అసలు మనకు మంచి ఇమ్యూనిటీ పవర్ వచ్చి మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే అది పెద్ద ఎక్కడో 100,000 పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన ఇంటి పక్కకే ఉంటుంది. ఆకుకూరలు కానీ ఏదన్నా ఇట్లా ఆకుకూరలు ఉంటాయి, కరివేపాకు ఉంటుంది, కరివేపాకు పౌడర్ చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు. మీకైతే నేను వీడియో కూడా పెట్టిన చాలాసార్లు. మునగాకు కానీ ప్రతిదీ కూడా మనం ఏంటంటే మునగాకు, కల్జమాకు ప్రతిదీ కూడా మన ఇంట్లో దొరికే వస్తువులు మన కళ్ళ ముందు, మనకు అవకాశం లేకపోతే పెట్టుకోవడానికి కళ్ళ ముంగటికి అమ్మొచ్చిన వస్తువులతోనే మనం మంచి ఫిట్నెస్ అవ్వచ్చు అండి. నాకైతే ఇప్పటికీ ప్రతి ఆహారం ఇట్లాంటిదే తీసుకుంటాను. అవసరం జొన్నలు ఇప్పుడైతే ఫ్యాషన్ అయ్యి ప్రతి వాళ్ళు కూడా, ఎందుకంటే షుగర్ బీపీలు వచ్చి మొత్తం మంది జొన్నలే తింటున్నారు. నాకైతే బీపీ లేదు, షుగర్ లేదు. ఫీవర్ వచ్చినా కానీ, వారం రోజులు వచ్చినా కానీ ఒక పారాసెటమాల్ గోళీ కూడా వేసుకోను, ఎందుకంటే దాంతో నేను ఫైట్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి నేను ఫైట్ చేయగలుగుతున్నా. అది మొన్న సీజన్ చేంజ్ అయినాక కూడా ఒక వారం రోజులు ఫీవర్ వచ్చింది, కొంచెం ఏజ్ కూడా వచ్చింది కాబట్టి తిరగడం ఎక్కువ అయింది. బంధువుల ఇండ్లకు ఏదో ఒక కారణంతో తిరగడం అయింది. అందుకొరకని నాకు కొంచెం 10 days జ్వరం వచ్చింది. మా సారు నేను వెళ్ళి ఒక 5 పారాసెటమాల్ టాబ్లెట్లు తీసుకొస్తే అందులోకి వెళ్ళి ఒకటి కూడా వాడలేదండి. ఎందుకంటే జాగ్రత్త కొరకు తెచ్చి పెట్టుకున్నా, ఒకవేళ ఉండాలి అని.
కానీ ఆ టాబ్లెట్లు అట్లే ఉన్నాయి. ఇంక ఇది నాకేం పోషించదు, నాకు కావాల్సినది ఏది ఇస్తలేదు మెడిసిన్ అని దానికి అదే మంచిగా తోవబట్టింది, అదే వెళ్ళిపోయింది అన్నట్టుగా మీరు కూడా మీ ఇంటి చుట్టూ దొరికేటి జస్ట్ శ్రమ కూడా లేదు. మనం రోజు వంట చేసుకొని తింటాం కదా, అదే వంటలో ఇటువంటివి మనం యూజ్ చేసుకోవాలి. అందుకొరకనే నేను మీకు మంచి వీడియో పెడుతున్నా అనుకుంటున్నా. నేను ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి. మా హరి గార్డెన్ ఫాలో అవుతే మీ ఆరోగ్యం మంచిగా ఉంటుందండి. నాకు ఇప్పుడు 60 దాటినే నేను ఇంత మంచిగా ఆరోగ్యంగా ఉన్నానో మీరు కూడా అలానే ఉండాలి. పోనీ నేను ఒక్కదాన్నంటే ఏదో అనుకోవచ్చు, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి కూడా, మా పిల్లలకైనా కానీ మెడిసిన్ అంటే కూడా 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి. అసలు మెడిసిన్ అన్నది మా దగ్గరికి రాదు. మా పిల్లలకైనా, మా సార్ అయితే మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. మా సార్కి కూడా ఏం మెడిసిన్ లేదు. ఎందుకంటే మనం తినే ఆహారం బట్టి కూడా, మనం నడిచే పద్ధతులను బట్టి కూడా ఉంటుంది. అందుకని ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పచ్చడి మీకు నేను ఇప్పుడు చూపిస్తానండి ఎట్లా చేయాలో. పచ్చి కారంతో చేసే ఉసిరికాయ పచ్చడి. ఇందులోకి పచ్చళ్ళకి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో మన ఉసిరికాయలు. మనం మీకు ఉడికించే చెప్పిన కదా, ఉడికిన కొంచెం అట్లా అయిన తర్వాత ఇట్లా వప్పలు చేసుకోవాలి. మనం ఈ వప్పలు చేసుకోవాలి. చిన్నగంటే చిన్న కోసుకోవచ్చు, పెద్దగంటే ఒక్కొక్క వప్పు చేసిన నేను ముక్కలు చేసిన. అయితే అందులో కావాల్సింది ఏంటంటే పచ్చికారం నేను ఎప్పుడు 1/4 కిలో చేసి ఉంచుకుంటానండి. కుడుములలకు కానీ, లేకుంటే చిక్కుడుకాయ కానీ, ఏదన్నా కర్రీలకు, మంచిగా సోరకాయలకు పచ్చికారం వేస్తాను నేను. అందుకని ఉప్పు వేసి నేను మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకుంటా. ఇంకొకటి ఏంటంటే ఈ పచ్చికారము ఇట్లా ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలి ఆయిల్లో. ఎందుకంటే ఇది వట్టిగానే, లేకుంటే ఇప్పుడు మనం పచ్చళ్ళకైతే ఫస్టే మనం కొంచెం వేపుకొని గ్రైండ్ చేసుకుంటే పచ్చళ్ళు ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఇలా డీప్ ఫ్రై చేస్తాను. ఇది ఏంటంటే ఇది ఎల్లిగడ్డ ముద్ద వేయడానికి. ఉప్పు, పచ్చికారం ఉంది కాబట్టి ఎండుకారం వాడట్లేదు. ఇది ఉప్పు. ఇవి కొన్ని పాయలు వేస్తానండి, కమ్మగుంటవి. ఇందులో పాయలు వేస్తాను. చూడండి, ఆవపొడి మంచిగా 2-3 స్పూన్లు ఆవపొడి, 2-3 చెంచాలు, 1 చెంచాడంతా మెంతి పొడి, 1 చెంచాడంతా జీలకర్ర, 1 చెంచాడు 1/2 చెంచా జీలకర్ర, 1 చెంచాడు ధనియాలు అవి 2 పట్టించుకున్నానండి. ఇవన్నీ అందులో వేసే పదార్థాలు. ఇగో పసుపు, ఇది ఏంటంటే పోపు గింజలుగా. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ కూడా కాగింది. ఇగో మనం ఆవాలు వేసుకున్నాం. ఇగో జీలకర్ర కూడా వేసుకున్నాము. కొంచెం అంతా కరివేపాకు వేసుకుందామండి. కొంచెం కరివేపాకు వేసిన, అంటే ఈ 1/4 కిలో కదా, అయిపోదు కదా, అందుకని వేసిన. ఒక స్పూన్ అంతా పసుపు. నూనె ఎక్కువగా ఆగింది మీతో మాట్లాడుతూ ఉంటే, అయినా ఏం మాడలేదు, అయ్యింది. ఇప్పుడు ఏంటంటే అందులో వేసుకోవడానికి చూడండి, ఇగో ఇంత కారం పడుతుంది. 1 అద్దపావు పడుతుంది అండి మిర్చి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. 1/2 పావు పడుతుంది మిర్చి. అలాగే ఎల్లిగడ్డ ముద్ద. ఎల్లిగడ్డ ఇక తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తినకుంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే మంచిగా 4-5 గడ్డలు ఇట్లా చేసుకున్నాను అనుకోండి. చూసిండ్రా, ఇదంతా మనం ఇట్లా చూసిండ్రా. ఇప్పుడు అందులోనే మనం ఇప్పుడు ఏంటంటే ఆవా కూడా వేసుకుందాం. మెంతి పౌడర్ కూడా వేస్తున్నాను, ధనియాల పౌడర్ కూడా వేసినానండి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. నేను స్టవ్ కట్టేసినాకనే ఆఫ్ చేసిన తర్వాతనే నేను ఇవన్నీ కలుపుకున్నానండి. చూసారా, ఇందులోనే ఉప్పు కూడా వేద్దాం. సరిపోయేంత ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలి, అంతే. ఉప్పును
కొన్ని ఎల్లిగడ్డలు కూడా వేసుకుందాం. పాయలే మంచి టేస్ట్ వస్తాయి. ఎల్లిపాయలు కూడా వేసుకుందాం. అలాగే ఇప్పుడు ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసి మంచిగా కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు మనము అంత మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తీసుకున్న నిమ్మరసం వేసుకోవాలి. మంచిగా చెంచాడు నిమ్మరసం వెళ్ళిందండి. నిమ్మరసం వేసి ఇక కలుపుకుంటే అయిపోతుంది. చూడండి, కలపగానే నూనె ఎట్లా తేలుతున్నదో, మంచిగా నూనె తేలుతున్నది. భలే కమ్మగా ఉంటుందండి. కమ్మగా ఉసిరికాయ మంచి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చి మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఉసిరికాయ పచ్చడి రెడీ. ఇప్పుడు మనం కొంచెం అన్నం కూడా కలుపుకొని చూద్దామండి. మంచిగా వేడి అన్నంలోకి ఒక బక్క ఉసిరికాయ పచ్చడి వేసుకొని తినేద్దాం. ఇంకా ఒక 2 days అయితే ఇంకా చాలా బాగుంటుంది. అయినా ఇప్పుడు కూడా తినవచ్చు, ఎందుకంటే మనం ఆ ముక్క కూడా కొంచెం ఇట్లా మెత్తగైంది కదా, అందుకొరకని తినవచ్చు. ఈ పచ్చడి ఎన్ని రోజులైనా ఉంటుందండి. కొంచెము పచ్చి స్పూన్తో తీయకుండా అయిపోతుంది. అట్లా ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందామండి. చూడండి, ఎంత బాగుందా. సూపర్ అండి. మీరైతే ఒక్కసారి చూస్తారా అంటే ఎప్పుడు చేసుకుంటారండి. అంత బాగుంది. సూపర్. వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. హరిగార్డెను. బాయ్ ఫ్రెండ్స్.